రాష్ట్రంలో జగన్ అండ చూసుకుని పేట్రేకిపోతున్న రౌడీ షీటర్లకు ఎక్కడికక్కడ పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తాజాగా గుంటూరు పోలీసులు వినూత్న రీతిలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 100 మంది రౌడీ షీటర్లను నడి రోడ్డుపై చెప్పులు లేకుండా కిలోమీటర్ దూరం నడిపించారు. గుంటూరు జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతుండడం, రౌడీయిజం చేస్తున్న 100 మంది రౌడీ షీటర్లను పోలీసులు డార్మెంటరీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారందరినీ పోలీసు వాహనంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం కూడలికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్డుపై కిలోమీటర్ దూరం నడిపించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి సంతకాలు తీసుకుని మంచి మార్గంలో నడవాలని సూచించి పంపించారు. రౌడీ షీటర్ల పద్ధతి మార్చుకోకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలి కాలంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో, ఏలూరు, తాడేపల్లిగూడెంలో పోలీసులు నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానాలకు హాజరుపరిచే క్రమంలో రోడ్లపై నడిపిస్తూ వారికి బుద్ధి వచ్చేలా చేస్తున్నారు. నేరాలకు పాల్పడే వారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరిని వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ శాఖను ఆదేశించారు. దీంతో అప్పటి నుంచి అత్యంత డేరింగ్ అండ్ డాషింగ్ ఎస్పీలు ఇలాంటి వినూత్న మార్గాలను ఎంచుకున్నారు. ఎక్కడికక్కడ నేరాలు చేసేవారిని నియంత్రించడం, జిల్లా దాటి బయటకు పంపించడం లాంటివి చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది వైసీపీకి చెందిన వారే ఉండడం విశేషం. అంటే నేరాలు చేసేవారిని, రౌడీలను, గూండాలను జగన్ ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోంది. ఇటీవలే పొట్టేలు తల నరికి తన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన వైసీపీ రౌడీలను తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పిలిపించి ఇలాంటివి మరిన్ని చేయండి, మీకు అండగా నేనుంటానంటూ రెచ్చగొట్టి పంపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ హయాంలో తలలు ఎగరేసిన రౌడీ షీటర్లంతా ఇప్పుడు తలలు వంచుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేసి బతుకు జీవుడా అంటూ బయటపడుతున్నారు. ఇది చంద్రబాబుకు, జగన్ కు ఉన్న తేడా.